హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఇటీవలే చూసే న్యూస్ హెడ్‌లైన్స్ విషయానికి వస్తే, రూపీ అనేది హిస్టరీని క్రియేట్ చేసిందని తెలిసిన విషయమే. కాకపోతే ఇది మంచి కారణాలకైతే కాదు. 90 రూపీ మార్క్‌ని అంటే $90 మార్క్‌ని క్రాస్ చేసింది. ఒక డాలర్ కొనాలి అనంటే ₹90 మన ఇండియన్ కరెన్సీని చెల్లించి తీసుకోవాల్సిన సిట్యుయేషన్‌కి వచ్చేసాం. అయితే దీనివల్ల చాలా వరకు మనము ఒకలాంటి భయం, పెట్రోల్ ధరలు పెరిగిపోతాయని, ఐఫోన్ గాని కొనాలి అనంటే వాటి యొక్క ధరలు పెరుగుతాయని, ఫారెన్ ట్రిప్స్ వేయాలి అనంటే వాటి ధరలు కూడా పెరిగిపోతాయని. సో, ఇలాగా మనం అనుకుంటున్న ఖర్చులన్నీ పెరిగిపోతాయని ఒక సైడ్ ఉన్నప్పటికీ కూడా, అసలు ఇటువంటి విషయంలో అంటే రూపీ ఎప్పుడైతే వీక్ అవుతుందో, బలహీనం అవుతుందో డాలర్‌కి అగెయిన్స్ట్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అంటే మీరు పెట్టుబడి చేసే పరంగా కొన్ని కేటగరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇటువంటి రూపీస్ అనేవి బలహీనం చెందినప్పుడు ఆర్ డిప్రిషియేట్ అయినప్పుడు ఎక్కువగా లాభాన్ని పొందే మ్యూచువల్ ఫండ్స్ కేటగరీస్. అదేంటి మ్యూచువల్ ఫండ్ కేటగరీస్ ఉన్నాయా అనంటే ఉన్నాయి. అదే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను సీఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ రూపీ డిప్రిషియేట్ అయినప్పటికీ కూడా మంచిగా లాభాల్ని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్‌కి అందిస్తాయనేది. సో, ఇందులో కన్నా అసలు ఎటువంటి మ్యూచువల్ ఫండ్ కేటగరీస్ అని తెలుసుకోవడానికన్నా ముందు ఒక చిన్న బేసిక్ మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. సో, డాలర్స్‌ని మనము కొనాలి అనంటే ఎన్ని రూపాయలు చెల్లించాలి? గత సంవత్సరం పాటుగా ఒక $100ని కొనాలి అనంటే మన దేశం యొక్క కరెన్సీ $8,500 మనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ హఠాత్తుగా ఇటీవలే ఈ 8,500 కాస్త 9,000కి పెరిగిపోయింది. సో, మీరు గాని మన దేశం యొక్క కరెన్సీ యొక్క ఆధారంగా గాని చూసినట్టయితే, అరెరే! 9,000కి పెరిగిపోయిందంటే ఎక్కువగా చెల్లించి కదా ఒక డాలర్‌ని కొనాల్సి వస్తుంది ఆర్ $100ని కొనాల్సి వస్తుంది. సో, ఇది ఎలాగా ఇది బెనిఫిట్ కాదు కదా అని అనుకోవచ్చు. కానీ ఫ్లిప్ సైడ్‌ని చూద్దాం. డాలర్ అనేది పెరిగింది. అంటే మీరు గాని ఏదన్నా ఆస్తులు ఆర్ ఎక్కడన్నా గూడా డాలర్‌తో పాటు మీరు గాని డీల్ చేస్తున్నట్టయితే, అక్కడ మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి పెరుగుతాయి. సో, ఇలాగా డాలర్ అనేది బలపడినప్పుడు 2 రకాల బెనిఫిట్స్ అనేవి మనం పొందుతాం. ఒకటి ట్రాన్స్‌లేషన్ బెనిఫిట్. ఇంకొకటి ట్రాన్సాక్షన్ బెనిఫిట్. ట్రాన్స్‌లేషన్ అంటే ఏమీ చేయకుండా డాలర్ పెరగగానే వెంటనే మీ యొక్క మనీ ఆర్ మీకుండే ఆస్తులనేవి పెరగడం. ఇదెలా సాధ్యపడుతుంది? మీ దగ్గరుండే డబ్బుల్ని మీరు ఎప్పుడైతే యూఎస్ యొక్క మార్కెట్ ఇండిసెస్‌లోని ఆర్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారో, డాలర్ పెరగగానే అక్కడ తప్పకుండా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ వాల్యూ అనేవి పెరిగిపోతాయి. సో, దీన్ని మనం డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేషన్ బెనిఫిట్ అని అంటాం. రెండోది ట్రాన్సాక్షన్. అంటే మన దేశం నుంచి యూఎస్ డాలర్స్‌లోని ఏవైతే కంపెనీస్ వాళ్ళు డీల్ చేస్తారో, అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్. ఏ కంపెనీస్ అయితే ఎగుమతిని చేస్తారో ఈ దేశానికి, వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా కూడా డాలర్స్‌లోనే వస్తుంది. సో, ఇది వాళ్ళు పెట్టుకున్న ట్రాన్సాక్షన్స్ యొక్క ఆధారంగా. సో, ఇది రెండో బెనిఫిట్ అనేది ట్రాన్సాక్షన్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో, నేనిప్పుడు చెప్పిన ట్రాన్స్‌లేషన్ బెనిఫిట్‌ని ఇంకొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. మీరు గాని మీ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో లేక ఆర్ యూఎస్ యొక్క లీడింగ్ మార్కెట్ ఇండిసెస్ అయిన కోటక్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్స్, మోతిలాల్ ఓస్వాల్ ఎస్ఎన్‌పి 500 ఇండెక్స్ ఫండ్, ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఈక్విటీ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో, ఈ 3 ఇండిసెస్‌లో ఏదో ఒక ఇండిసెస్‌లో మీరు గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది? ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే మీరు మీ యొక్క డబ్బుల్ని తీసుకెళ్ళి యూఎస్ మార్కెట్ ఇండిసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారో, మొట్టమొదటిది మీకు అక్కడుండే కంపెనీస్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా వీళ్ళందరికీ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఆ కంపెనీస్‌లోని మీరు స్టేక్‌ని పొందిన వాళ్ళవుతారు. అయితే రెండవది, డాలర్ ఎప్పుడైతే బలపడుతుందో అంటే రూపీస్ అనేవి డిప్రిషియేట్ అయ్యి డాలర్ స్ట్రాంగ్ అయితే మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ అనేది కూడా డైరెక్ట్‌గా బెనిఫిట్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి డబుల్‌గా బొనాన్సా అనేది లభించొచ్చు. ఎలా అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఈ మార్కెట్ ఇండిసెస్ అనేవి ఒక 10% పెరిగింది అని అనుకుందాం. అదే టైంలోనే డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మన రూపీ ఒక 10% తగ్గిపోయింది. సో, ఇప్పుడు మీకొచ్చే కలగలిపిన డబుల్ బొనాన్సా రిటర్న్ అనేది 21% వరకు ఉంటుంది. సో, ఇలాగ ప్రతిసారి మార్కెట్ ఇండిసెస్ పెరగకపోవచ్చు. ఆ టైంలో గూడా రూపీ అనేది బలహీనం పడింది. డాలర్‌కి అగెయిన్స్ట్‌గా డాలర్ అనేది బలపడింది అనంటే ఇమ్మీడియేట్‌గా మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీకొచ్చే ఆదాయం మీరేమీ చేయకుండానే ట్రాన్స్‌లేషన్ బెనిఫిట్ కింద మారి మీకు ఆదాయం అనేది పెరిగిపోతుంది. రెండవది ట్రాన్సాక్షన్ బెనిఫిట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఇటీవలే చెప్పినట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం నుంచి ఏవైతే కంపెనీస్ యూఎస్‌కి సంబంధించిన కంపెనీస్‌కి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని గాని,
వాళ్ళ యొక్క సేవల్ని గాని అందిస్తున్నారో, ఈ అన్ని కంపెనీస్ అనేవి ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్ కింద జాబితాలోకి చేరుతాయి. అండ్ మన యొక్క దేశం నుంచి జరుగుతున్న ఎక్స్‌పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క రంగంలోని పెరుగుతానే వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా. కాకపోతే ముఖ్యంగా ఎక్కువ శాతం ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్ అనేవి మనం 2 సెక్టార్స్‌లో చూస్తాం. ఒకటి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన కంపెనీస్ ఎక్కువగా వాళ్ళ యొక్క వినియోగదారులు యూఎస్‌లో ఉంటూ వాళ్ళకి సేవల్ని అందిస్తారు. అండ్ రెండవది ఫార్మా సెక్టార్స్. వీళ్ళు కావాల్సిన మందుల్ని తయారు చేసి యూఎస్ మార్కెట్స్‌కి ఎగుమతిని చేస్తూ ఉంటారు. అయితే ఈ 2 కంపెనీస్ కూడా ఏవైతే ట్రాన్సాక్షన్ బేసిస్‌లోని వాళ్ళ ప్రొడక్ట్స్‌ని గాని, సేవల్ని గాని అందిస్తుంటే వాళ్ళకి వచ్చే ఆదాయం అనేది పూర్తిగా డాలర్స్‌లో వస్తుంది. సో, అప్పుడు డాలర్స్ బలపడితే, డాలర్ గాని పెరిగితే వాళ్ళకొచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది కదా! సో, ఇప్పుడు మనం ఈ 2 సెక్టార్స్‌కి సంబంధించిన ఫండ్స్‌ని వన్ బై వన్ చూద్దాం. మొట్టమొదటిది ఐటీ సెక్టార్ ఫండ్స్. మన దేశంలో దిగ్గజాలైన ఐటీ సెక్టార్‌కి సంబంధించిన కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్. వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఎలాగుంటుంది అని అనుకుంటున్నారు? సింపుల్. వాళ్ళు అందించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన సేవల యొక్క వినియోగదారులు చాలా వరకు కూడా యూఎస్‌లో ఉన్నారు. అంటే అమెరికాలో ఉంటున్నారు. అయితే వీళ్ళకి అందించే సేవలకి అగెయిన్స్ట్‌గా బిల్లింగ్ అనేది చేస్తారు గదా! సో, అది ఎప్పుడూ కూడా డాలర్స్‌లోనే చేస్తారు. సో, డాలర్ యొక్క విలువ పెరగగానే వీళ్ళకొచ్చే ఆదాయం కూడా పెరుగుద్ది. సరే, ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయానికి వస్తే అదే నంబర్ అదేలాగే ఉంటాయి ఖర్చులు. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఖర్చుల్లో ఎటువంటి ఇంక్రీజ్ అనేది ఉండదు. సో, ఆదాయం పెరిగింది. ఖర్చులు అదేలాగున్నాయి. సో, మార్జిన్స్ విషయానికి వస్తే తప్పకుండా ఐటీ రంగానికి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్‌గా వాళ్ళ వాళ్ళ యొక్క సేవల్ని స్పెషల్‌గా అమెరికన్ మార్కెట్స్‌లోకి అందిస్తున్నారో వాళ్ళకి ఇదొక క్లియర్ కట్ ఆదాయం, క్లియర్ కట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అంతెందుకు డాలర్ 1% డిప్రిషియేట్ అయితే ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ 30-50 బేస్ పాయింట్స్ పెరుగుతాయి అంటే నమ్ముతారా? ఇది నమ్మడానికే 2030లోనే ఇలాగే టేపర్ టాంట్రమ్ అనేది మనం చూసాం. అప్పట్లోనే డాలర్ చాలా బలంగా అంటే రూపీ ఎక్కువగా డిప్రిషియేట్ అయింది. ఒక డాలర్‌ని కొనడానికి రూ. 53 చెల్లించాల్సిన దగ్గర 68కి పడిపోయింది. సో, ఇంతలాగా డాలర్ అనేది బలపడి రూపీ అనేది పడిపోయినప్పుడు ఏమైంది తెలుసా? నిఫ్టీ 50 ఆ సంవత్సరంలో యావరేజ్‌గా ఇచ్చిన రిటర్న్ 8.1% మాత్రమే. కానీ అదే పీరియడ్‌లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్ ఎంతో తెలుసా? 58% వరకు. సో, ఇలాగా రూపీ అనేది డిప్రిషియేట్ అయ్యి రూపీ పడిపోతుంది అనంటే చాలా భయాందోళనే కాకుండా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఐటీ సెక్టారల్ ఫండ్స్ గాని ఉన్నట్టయితే అదొక న్యాచురల్ హెడ్జ్ కింద పనిచేస్తుంది. కాకపోతే ఈ ఐటీ సెక్టార్ అనేది చాలా రకాల సైకిల్స్‌కి గురవుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఆహా! ఓహో! అని పనిచేసింది కూడా తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్‌లోకి వెళ్తుంది. సైకిల్స్ ఉంటాయని గుర్తించండి. రెండవ ఇండస్ట్రీ గురించి చూద్దాం. ఫార్మా. కాకపోతే ఇక్కడ ఫార్మా వాళ్ళకి ఐటీ వాళ్ళకి వచ్చినంత క్లియర్ కట్ బెనిఫిట్ రాకపోయినా ఎంతో కొంత అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకలాగా? ఫార్మా రంగానికి గాని వచ్చినట్టయితే మనము చాలా వరకు తయారు చేసి అందించే మందులు యూఎస్ మార్కెట్స్‌కి ఉంటాయి. సో, వాళ్ళకి మనం బిల్లింగ్ వేసినప్పుడు యూఎస్ డాలర్స్ పెరగగానే మనకి వచ్చే అమౌంట్ కూడా పెరుగుతుంది. ఇది. ఇప్పుడు రెండో విషయానికి వస్తే వీళ్ళకుండే ఖర్చులు. ఇక్కడే ఖర్చులు గూడా పెరుగుతాయి ఒక ఫార్మా కంపెనీకి. ఎందుకు? యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ఏపీఐస్ అనేవి ప్రతి మెడికల్ కంపెనీ వాడే రా మెటీరియల్స్. దీని నుంచే మనం మందుల్ని తయారు చేస్తాం. అయితే ఈ ఏపీఐస్‌ని ఎక్కువ మోతాదు మనము దిగుమతే చేసుకుంటున్నాము. అది కూడా ఎక్కువ శాతం చైనా నుంచి. ఇలా మనం దిగుమతి చేసుకున్నప్పుడు మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్ డాలర్‌లోకి మారుతుంది. రూపీ పడిపోతే డాలర్ పెరుగుతుంది. సో, డాలర్స్‌లో మనం ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి అనంటే ఇంపోర్ట్ యొక్క విలువ గూడా పెరుగుతుంది. అంటే ఖర్చు అనేది పెరిగిపోతుంది. సో, ఇక్కడ ఫార్మా కంపెనీస్‌కి వచ్చే ఆదాయం డాలర్స్‌లో పెరిగినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఖర్చులు ఏవైతే మనము దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చులు గూడా పెరుగుతాయి. సో, ఇక్కడ అంత ఐటీ వాళ్ళకి వచ్చినట్టుగా వన్ సైడెడ్ బెనిఫిట్‌లా కాకుండా ఇక్కడ ఎంతో కొంత బెనిఫిట్ అనేది వస్తుంది. సో, ఇది మ్యూచువల్ ఫండ్ కేటగరీస్‌లో ఉండే 2 సెక్టార్స్ 2 కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకొక అసెట్ క్లాస్ ఉందండి. ఇది బోనస్‌లా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రూపీ పడిపోతుందో లేకపోతే డాలర్ ఎప్పుడైతే బలపడుతుందో సో, ఈ బోనస్ అసెట్ క్లాస్ అనేది ఆటోమేటిక్‌గా డాలర్ పెరగగానే దాని యొక్క విలువ దాని నుంచి వచ్చే అడ్వాంటేజ్ కూడా పెరుగుతుంది. ఏ అసెట్ క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం? మరేదో కాదండి. బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లోనే బంగారం యొక్క ధరలు అనేది ఫిక్స్ అయ్యేటప్పుడు డాలర్ మీడియంలోనే ఫిక్స్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ బులియన్ మార్కెట్‌లో ఫిక్స్ అయ్యేటప్పుడు మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్ మనం మాట్లాడుకోబోయేది ప్రతి ఒక్కటి డాలర్స్‌లోనే ఫిక్స్ అవుతుంది. సరే, ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో అంతర్జాతీయ మార్కెట్స్‌లో ఇలా ఫిక్స్ అయింది ఓకే. మన దేశంలోనే బంగారం యొక్క ధరలు ఎలా ఫిక్స్ అవుతాయి అనంటే దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. మొట్టమొదటిది ఇంటర్నేషనల్ ప్రైజెస్‌ని మనము
కన్వర్షన్ రేట్ వాడుతూ యూఎస్డి నుంచి ఐఎన్ఆర్ వాడుతూ కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడేంటి, ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ ప్రైజెస్ పెరిగినా మన యొక్క రూపీ అప్రిషియేట్ అయినా డిప్రిషియేట్ అయినా ధరలు అనేవి మారుతూ ఉంటాయి. దీనితో పాటుగా మనం గోల్డ్ని దిగుమతి చేసుకుంటాము. గోల్డ్ని దిగుమతి చేసుకున్న తర్వాత ఆభరణాల కింద అన్నిటి కింద మారుస్తాం. ఈ దిగుమతి చేసేటప్పుడు ఎప్పుడైతే డాలర్ పెరుగుతుందో మనము చెల్లించాల్సిన ఖర్చు కూడా పెరిగిపోతుంది. సో ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకనే గాని చూసారంటే గత 1 సంవత్సరంగా ఈ కాంబినేషన్స్ అన్నీ పెరిగిపోవడంతోటి, డాలర్ ఎక్కువగా బలపడడంతోటి మనకి మన దేశంలో గోల్డ్ యొక్క ధరలు కూడా చాలా ఎక్కువగా బలపడుతున్నాయి. సో ఇటువంటి టైమ్స్‌లోని మీ యొక్క పోర్ట్‌ఫోలియోలోని ఎంతో కొంత అలొకేషన్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ గోల్డ్ ఫండ్స్‌లో గాని ఉన్నట్టయితే అది న్యాచురల్‌గా ఇటువంటి రూపీ డిప్రిసియేట్ అయినప్పుడు మీకు ఒక ప్రొటెక్షన్‌ని అందిస్తుంది. కాకపోతే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడానికన్నా ముందు చూడాల్సినవి 3 విషయాలు. ట్రాకింగ్ ఎర్రర్. సో ఇది గోల్డ్ తోటి అండర్‌లైయింగ్ అసెట్ అయిన గోల్డ్ తోటి చూస్తే ఎంత వేరీ అవుతుంది, ఎంత ఎర్రర్‌కి లోన్ అవుతుంది. ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఎక్కువ అసెట్ అండర్ మేనేజ్మెంట్ గాని ఉన్నట్టయితే ఆ పర్టిక్యులర్ ఫండ్‌కి లిక్విడిటీ అండ్ ట్రేసబిలిటీ చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే భవిష్యత్తులో అంత మంచి రిటర్న్స్ అనేవి లభిస్తాయి. సో అదండి, వీడియో ఆఖరికైతే వచ్చేసా. మొత్తం వీడియో యొక్క సారాంశం అనేది చెప్తా. ఏంటది? ఎప్పుడైతే మన రూపీ వాల్యూ పడిపోతుందో ఆర్ లేకపోతే డాలర్ అనేది బలపడుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదొక నెగెటివ్ విషయంగా చూసినప్పుడు మీరు గాని ఇది ముందే ఊహించగలిగి దీనికి అగెయిన్స్ట్‌గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో మీరు చేసుకోవాల్సిన 3 చిన్న విషయాలనేవి ఉన్నాయి. మొట్టమొదటిది మీ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి. మన దేశం యొక్క స్టాక్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఫండ్స్ ఆర్ ఎక్కడైతే మనము విదేశాల్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకునే అవకాశాలు దొరుకుతాయో అటువంటి వాటిని కూడా ఎంతో కొంత అలొకేషన్‌లో ఉంచుకోవాలి. అండ్ అలానే గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్. సో దీంట్లోని మీ యొక్క ఫండ్ అలొకేషన్ బట్టి 10% ఆర్ 15%ని కానీ అలొకేట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అండ్ అలానే మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఐటీ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్‌కి సంబంధించిన ఇండస్ట్రీస్ యొక్క ఏవైతే ఫండ్స్ ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీస్‌లో, కంపెనీస్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తాయో వాటిని కూడా అలొకేషన్‌లో ఉంచుకుంటే ఎంతో కొంత మీకు మంచి అనేది జరుగుతుంది. సో అదండి, ఏదైతే ఇప్పుడు అందరూ భయపడే రూపీ పడిపోతుంది, $1కి 90 రూపీ మార్క్ అనేది క్రాస్ అయిపోయింది అని చెప్పే ఈ విషయం నుంచి కూడా మనము మన యొక్క పెట్టుబడికి సంబంధించి ఎలా దీన్ని మలుచుకోవాలి, ఒక పాజిటివ్ విషయంగా ఎలా చూడాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటూ మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని, మీ యొక్క కమెంట్స్‌ని కమెంట్ సెక్షన్‌లోనే తెలియపరచడం మర్చిపోకండి. అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాల్సిన వీడియో అండి. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకంతే అందించడం లేదు. అండ్ ఆన్ థాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.